హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాపని ఎలా అయినా శక్తి విహీనురాలని చేయాలి అని చెప్పి ప్రచండ అంజులా ప్రవర్తిస్తూ అంజులా మారిపోయి తన్నైతే బయటికి తీసుకువెళ్తూ ఉంటాడు. అదంతా చూస్తూ విచిత్రగుప్త లేదు, ఎలా అయినా ఈ అరుంధతి బాలికని నేను కాపాడాలి అని చెప్పి ఇంకా ధూమ్ తత అని అంటారు. అన్న వెంటనే అక్కడ ఒక ఫైర్లా వస్తుంది. అది కేవలం అంజుకి మాత్రమే కనబడుతుంది, ఎందుకంటే తన లోపల ప్రచండ ఉన్నాడు కాబట్టి. ఇంకా అంజుకి కనబడినా ఏమీ చేయకుండా దాన్ని దాటుకొని బయటికి వెళ్ళిపోతుంది. అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు ఈ బాలికని కాపాడడం కష్టమే కదా అని అనుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా విచిత్రగుప్త అయితే, ప్రభు, నాదా, జగన్నాథ, నువ్వే ఎలా అయినా ఆ బాలికని కాపాడాలి, నీవే తనకి రక్ష అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకలా ఆరు పాప అండ్ అంజు ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్ళి ఆపుతుందనమాట ఆరు పాప తెలివిగా. ఒక్కసారిగా గుడిని చూసి షాక్ అయిపోతాడు ప్రచండ. ఏమైంది, ఎందుకు అంజు అక్క అలా షాక్ అయ్యావు? ఇది ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టుకుంటే ఎలాంటి చెడు శక్తులైనా మన దగ్గరికి కూడా రావక్క అని అంటుంది ఆరు పాప. ఆరు, ఇక్కడికి ఎందుకు చెప్పు, మనం చాట్ తినడానికి వెళ్దాం అనుకున్నాం కదా, రా ముందు అక్కడికి వెళ్దామని లాగబోతుంటే, చెప్పాను కదక్క, ముందు బొట్టు పెట్టుకొని వెళ్దాం రా అక్క అని చెప్పి ఇంకా అలా ఆరు పాప అయితే అంజుని లాక్కొని లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా ఏమి చేయలేక అంజు ఎంత బలం ఉపయోగించినా సరే అది ఆంజనేయ స్వామి సన్నిధి కాబట్టి ఏమీ చేయలేకపోతుంది. ఇంకా అలా లోపలికి తీసుకువెళ్ళి బలవంతంగా పంతుల చేత బొట్టు పెట్టించేసరికి ఒక్కసారిగా వాడైతే ఇంకా ఆంజనేయ స్వామి దెబ్బకి వెళ్ళిపోతాడు ఆ ప్రచండ అయితే. ఇంకా వెంటనే ఎంత ఎంటర్ అవ్వాలన్నా శక్తి పనిచేయదు, ఎందుకంటే గాడ్ ఈజ్ పవర్ఫుల్ దాన్ దిస్ ఈవిల్ స్పిరిట్ కాబట్టి. సో ఇంకా అలా చేతికి ఒక తాయెత్తిని కడుతుందనమాట ఆరు పాప. అక్క, ఇది నీ దగ్గరే ఉంటే నీకెప్పటికీ ఏమి అవ్వదు సరేనా అని అంటుంది. ఏమైంది బుజ్జమ్మ, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఏంటి తలతిరినట్టు అనిపిస్తుంది అంటుంది అంజు. అక్క, ఏం లేదు, నువ్వు ఇప్పుడే కలతిరి పడిపోయావు, అందుకే అలా అనిపిస్తుంది, నువ్వేం కంగారు పడద్దు, ఇక నీకేమీ కాదని చెప్పి హ్యాపీగా బొట్టు పెట్టి తాయెత్తు కట్టి ఇంకా దేవుడి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామిది ఇంటికి హ్యాపీగా తిరిగి వస్తారు. ఆ ప్రచండ గుండుకి ఆ ఛాన్స్ లేకుండా పోతుంది. ఇంక అదంతా చూస్తూ విచిత్రగుప్త చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాలిక బాలిక తిరిగి వచ్చేసినది, ఇప్పుడు బహు సంతోషముగా ఉన్నది. ఆ అంజు పాప ముఖ కవలికలు చూస్తుంటే కూడా ఈ పిల్ల పిచ్చుకలో నుండి ఆ దుష్టుడు బయటికి వచ్చేసినట్టే అనిపిస్తున్నాడు. ఇదే కదా, ఇదే కదా నాకు కావాల్సినది అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ప్రచండ ఇంటి లోపలికి రావాలి అనుకుంటే ఇల్లంతా తన శక్తితో పెద్ద బంధనం వేసేస్తారు విచిత్రగుప్త. రే దుష్టుడా, నువ్వింక ఏమీ చేయలేవురా, నువ్వింటికి రాలేవు అని చెప్పి గట్టిగా చెప్తారు. విచిత్రగుప్త, మీరు ఎంత సహాయం చేయాలి అనుకున్నా సహాయం చేయలేరు విచిత్ర. ఎందుకు అంటే మీ శక్తి కంటే మా శక్తి పెద్దది అని అంటారు. నీ శక్తి పెద్దదైనను నీకు ఆ దుష్టుడి తోడు ఉన్నది, ఆ భైరవుడి తోడు, ఐ మీన్ ఆ దుష్టుడు బేతాళుడి తోడు ఉన్నది. కానీ ఇక్కడ మేము దైవశక్తి ఉన్నవాళ్ళము కాబట్టి నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవని చెప్పి ఇంకా అలా బంధనం వేసి హ్యాపీగా ఇంటిని కాపలా కాస్తూ ఉంటారు విచిత్రగుప్త. ఇది ఇలా ఉండగా మనోహరి ప్రచండ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందని తెలుసుకొని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇదేంటి ఇలా జరిగింది, అసలు ఆ ప్రచండ గడొక వేస్ట్ ఫెలో, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఆరు పాపం తీసుకువెళ్ళింది ఆలోచించాలా, లేకపోతే ఈ బాగీని ఎలా దూరం చేయాలనేది ఆలోచించాలా? బాగీని దూరం చేయడమే ఆలోచించాలి. అమర్ని దక్కించుకుంటే ఏదో ఒకటి తర్వాత చేయొచ్చు, కానీ బాగీని ఇంట్లో నుండి నేను ఎలా పంపించాలి, ఎలా అని చెప్పి ఆలోచనలో పడుతుందన్నమాట. వెంటనే మనోహరి అప్పుడే కరెక్ట్గా మనోహరి ఏమో "ఆ, అమర్, అమర్ నీతో కొంచెం మాట్లాడాలి" అని అంటుంది. ఏంటో చెప్పు మనోహరి అని అంటారు. అమర్, అది కాదు అమర్, ఏంటి అంటే ఆ బాగి ఉంది కదా, వాళ్ళ నాన్నగారు అనేసరికి మా నాన్నగారికి ఏమైంది అని అడుగుతుంది. మీ నాన్నగారు ఒంట్లో బాగోవటం లేదని అంటున్నారు కదా, మీ నాన్నగారిని చూసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది కదా, ఇక్కడ కేర్ టేకర్గా
నువ్వు బాగానే డబ్బులు సంపాదించావు. పిల్లల్ని అమ్మని చూసుకోవడానికి నేనున్నాను. ఇకపై నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని అంటారు. ఇంక వెంటనే భాగ్య అలా చూస్తూ ఉంటుంది. ఏంటి భాగి, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? మీ నాన్న అంటే నీకు చాలా ఇష్టం అంటావు కదా. మీ నాన్న గురించి ఏమైనా చేస్తానంటావు కదా. అసలు యాక్చువల్లీ మీ నాన్నకి ఒంట్లో బాగోలేదనే కదా ఇక్కడికి వచ్చి నువ్వు కేర్ టేకర్గా జాయిన్ అయ్యావు. అలాంటప్పుడు ఇప్పుడెందుకు అలా ఆలోచిస్తున్నావు? మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి బాగి నువ్వు అని అంటారు. ఇంక వెంటనే అలా అమర్ వైపు చూస్తుంది పాపం బాగి. అమరేమో ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. రేపే బయలుదేరి బాగి అని చెప్పి ఇంక మనోహరి చెప్పగానే పాపం బాగీకి ఏం మాట్లాడాలో తెలీదు. ఏంటి బాగి అలా ఉన్నావు? ఓ, నేను లాక్ చేసిన విషయాన్ని ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా లాక్ చేయడంలో నేను ఫస్ట్ ఉంటానని నీకు తెలుసు కదా. ఇకపై నువ్వేమీ చేయలేవు. నువ్వు హ్యాపీగా మీ నాన్నని చూసుకో. నేను ఇక్కడ అమర్ని పిల్లల్ని చూసుకుంటాను, సరేనా అని చెప్పి ఇంక మనోహరి చాలా అంటే చాలా క్రూయల్గా మాట్లాడేసరికి పాపం బాగి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా అలా బ్యాగ్ అంతా సర్దుకుంటుంది. అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచనలో పడతారు. వెంటనే రాథోడ్, సార్ ఏంటి సార్ మీరు ఇప్పటికైనా మీకు నిజం తెలిసిపోయిందని చెప్పండి సార్. తెలిస్తేనే మిస్ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, లేకపోతే బాధపడుతుంది సార్ అని అంటారు. నాకు బాధగానే ఉంది రాథోడ్, కానీ ఏం చేయగలను? మిస్ అమ్మ నేను నిజం గుర్తొచ్చానని చెప్తే ప్రమాదం కదా అని అంటారు. సార్, ప్రమాదం గురించి ఆలోచిస్తూ ఉంటే మిస్ అమ్మ ఇంటికి పర్మనెంట్గా దూరం అవుతుంది సార్. అలా దూరం అయితే పిల్లలు తట్టుకోలేరు సార్, మీకు తెలుసు కదా సార్ అని అంటారు అమర్. సరే, అర్థమైంది. నేను నువ్వు అనుకున్నట్టే చేస్తాను అని చెప్పి ఒక పక్కా ప్లాన్ అయితే వేసుకుంటారు అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా బాగి పాపం రామ్మూర్తి దగ్గరికైతే వెళ్ళడానికి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఇంకా అలా బయటికి అడుగు పెట్టాలి అని అనుకునే లోపు మనోహరి చాలా హ్యాపీగా చూస్తూ ఉండే లోపు అమర్ బాగి చేయి పట్టుకుంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట బాగి. ఇంకా వెంటనే అలా అమర్ కూడా చూస్తూ ఉండిపోతారు. మనోహరి, అమర్ ఏంటమర్, ఎందుకు తను ఆపుతున్నావు అని అడుగుతారు. ఎందుకంటే తను ఇక్కడే ఉండాలి కాబట్టి మనోహరి అని అంటారు. ఎందుకు అమర్, ఎందుకు తను ఇక్కడ ఉండాలి? నిన్ను పిల్లల్ని చూసుకోవడానికి నేనున్నాను కదా అమర్ అని అంటుంది. లేదు మనోహరి, నువ్వు ఉండడం కాదు, నాకు బాగి మాత్రమే ఉండాలి. బాగి బాగి మాత్రమే నాకు కావాలి. కాబట్టి బాగిని నేను మనస్ఫూర్తిగా నేను మిస్ అమ్మని ప్రేమిస్తున్నాను అని అంటారు అమర్. ఒక్కసారిగా ఇంకా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. అమర్, ఏం మాట్లాడుతున్నావు అమర్? నువ్వు భాగ్యని ప్రేమించడమే? అవును, నేను నిజమే చెప్తున్నాను. నేను మిస్ అమ్మని ప్రేమిస్తున్నాను. కేర్ టేకర్గా తను నేను ప్రేమిస్తున్నాను అనేసరికి బాగి ఏమి మాట్లాడకుండా పాపం అలా ఉండిపోతుంది. ఇంకా వెంటనే రాథోడ్ కూడా చూస్తూ ఉంటారు. సార్ అని అంటారు. నువ్వు ఉండు రాథోడ్, నన్ను చెప్పనివ్వు. చూడు బాగి, నువ్వు పిల్లల్ని చూసుకునే విధానం, నువ్వు పిల్లల్ని ప్రేమించే కేరింగ్ అంతా నాకు చాలా నచ్చింది. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వేమంటావు బాగి అని అంటారు. ఒప్పుకో మిస్ అమ్మ, ఒప్పుకో అని అంటారు రాథోడ్. సార్ అంటే అది అననేలోపు బాగి, నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఇంకా ఇంకా నువ్వు నటించాలని ప్రయత్నించొద్దు. మనిద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. మనిద్దరం ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం, సరేనా అని అంటారు. ఇంకా ఏమి మాట్లాడకుండా పాపం బాగి అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా మనోహరి అంటే బాగిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమవుతుంది అమర్? మనిద్దరం ప్రేమించి మనోహరి, అబద్ధం చెప్పొద్దు. నేను నిన్ను ప్రేమించలేదని నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి నన్ను ఇంకా ఇంకా ఇరిటేట్ చేయొద్దు. రేపే మా ఇద్దరి పెళ్ళి, కాబట్టి నువ్వు కూడా పెళ్ళికి వచ్చి 4 అక్షింతలు వేయాలి. అది మాత్రమే కాదు, నువ్వు కూడా త్వరలోనే పెళ్ళి చేసుకోవాలి. నీకు పెళ్ళి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనోహరి అని చెప్పి ఇంకా అలా వెంటనే అమర్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం బాగి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే అమర్ బాగి దగ్గరికి వస్తారు. ఏమైంది బాగి, ఎందుకలా బాధపడుతున్నావు అని అడుగుతారు. ఏం లేదు సార్ అని తిరిగేసరికి అమర్ వెంటనే బాగిని హక్ చేసుకుంటారు.
బాగి, నాకు అర్థమైంది. నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు క్లారిటీ వచ్చింది. నేను నిన్ను మిస్సమ్మగానే ప్రేమిస్తున్నానని. బాగీగా ప్రేమించటం లేదనేగా అని అంటారు. ఒక్కసారిగా బాగి అలా షాక్లో ఉండిపోతుంది. "ఓ, మీరు మీరనేది" అని అంటుంది. బాగి, నాకెప్పుడో నీ గురించి గుర్తొచ్చింది. కానీ కొద్ది రోజులు నిన్ను ఆట పట్టిద్దామని నేను ఏ విషయం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు అది నిజం అనుకొని ఇంతలా ఫీల్ అవుతున్నావు అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి ఇంక పాపం అమర్ని హక్ చేసుకుంటుంది. అంటే అంటే మీకు నిజం నిజం గుర్తొచ్చిందా అండి అని అంటుంది. అవును బాగి, నాకు అన్ని నిజాలు గుర్తొచ్చేశాయి. ఇంక నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరమే లేదని చెప్పి అమర్ పాపం ఎంతో హ్యాపీగా బాగిని హక్ చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ బాగి ఇద్దరు ఇంకా అలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా రెడీ అవ్వాలని చెప్పి అనుకుంటారు. మళ్ళీ పెళ్లి చేసుకొని అంటే అమర్ ఒకప్పుడు బాగి మెల్లో మనస్ఫూర్తిగా తాళి కట్టలేదు, ఎవరో అనుకుని యాక్సిడెంటల్గా కట్టారు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెష్గా పెళ్లి చేసుకుంటే ఇంకా న్యూ ఏజ్డ్ కపుల్లా ఉంటారని చెప్పి అలా ఇంకా అమర్ బాగి పెళ్ళైతే జరిపించాలి అనుకుంటారు. సో అమర్ పెళ్లి కొడుకు రాతోడు రెడీ చేస్తూ, సార్ నిజంగా చాలా బాగున్నారు సార్, సార్ మిస్ అమ్మ ఎలా ఉందో చూసి వస్తాను సార్ అని చెప్పి రూమ్లోకి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ బాగి ఉండదు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు రాతోడు. ఇదేంటి మిస్ అమ్మ లేదు, మిస్ అమ్మ మిస్ అమ్మ అని చెప్పి బాగిని ఎంత పిలిచినా ఎక్కడా బాగి కనబడదు. సార్ సార్ మిస్ అమ్మ కనిపించట్లేదు సార్ అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అమర్. ఏంటి మిస్ అమ్మ కనిపించట్లేదా, ఒకసారి మొత్తం వెతుకు రాతోడు అని చెప్పి అమర్ కూడా వెతుకుతాడు. కానీ ఎక్కడ బాగి అయితే కనిపించదు. ఇదేంటి బాగి కనిపించట్లే అనేలోపు ఇంకా మనోహరి అలా బాగిని కిడ్నాప్ చేపిస్తుంది. ఇంకా మనోహరిని చూస్తూ ఉంటుంది బాగి. మనోహరి, నువ్వు వదిలిపెడతావా వదిలిపెట్టవా అని అంటారు. వదిలిపెట్టడానికి నిన్ను నేను కిడ్నాప్ చేయలేదు కదా బాగి, నిన్ను చంపడానికే కిడ్నాప్ చేశాను బాగి అని అంటారు. ఒక్కసారిగా మనోహరి మాటలకి షాక్ అయిపోతుంది బాగి. ఏంటి నన్ను నువ్వు చంపాలనుకుంటున్నావు మనోహరి? అది నీ వల్ల కాదు. ఎందుకంటే నాపై చిన్న గీత పడినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆయన నిన్ను ఏం చేస్తారో నాకంటే నీకే నీకే బాగా తెలుసు అని అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా మనోహరి ఉండిపోతుంది. అసలు అమర్కి నువ్వు కిడ్నాప్ అయ్యే విషయమే తెలియకుండా ఉంటే అమర్ తెలుసుకోలేడు. ఇప్పటికే చాలా టైం అయింది, వస్తే ఈ పాటికే వస్తాడు. కానీ రాలేదు అంటేనే అర్థమవుతుంది కదా అమర్కి నీ గురించి తెలీదు. అయినా ఇప్పుడు కూర్చునేది నువ్వు కాదు నేను, నేను వెళ్ళి అమర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మనోహరి అలా వెళ్ళబోతుంటే ఇంకా రౌడీలందరినీ కొట్టి వచ్చి అమర్ అయితే మనోహరి అండ్ బాగి ముందు నించుంటారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే బాగి అలా ఇంకా అమర్ అయితే చాలా గట్టిగా రౌడీలందరినీ కొట్టి, బాగి ఆర్ యు ఆల్ రైట్ అని అంటారు. నేను బాగానే ఉన్నానండి అని అంటుంది. మనోహరి, ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న ఈ పిచ్చి పని అని అడుగుతారు. అమర్, నన్ను మర్యాదగా పెళ్లి చేసుకో, లేకపోతే నేను నేను ఈ బాగిని చంపేస్తాను అని అంటారు. బాగిని చంపేస్తావా? నిజంగా చంపుతావా? ఏది చంపు, చంపు చూస్తాను చంపు అని తోస్తూ ఉంటే మనోహరి భయపడుతుంది. ఏంటి మనోహరి, ఎందుకు భయపడుతున్నావు? నీకు చంపడం అలవాటే కదా అని అంటారు అమర్. ఒక్కసారిగా అమర్ మాటలకి మనోహరి షాక్లో ఉండిపోతుంది. అమర్ అని షాటప్, ఇంకా నువ్వేమీ మాట్లాడద్దు. నువ్వు మాట్లాడినా నేను వినాలి అనుకోవటం లేదు. నాకు బాగిని నా భార్య అనే విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పనికి నువ్వేంటని కూడా నాకు గుర్తొచ్చింది. ఇంకా ఇంకా కవర్ చేసుకోవాలని ట్రై చేయొద్దు. చూడు మనోహరి, నేను పోలీసులకి అప్పచెప్పకుండా వదిలేస్తున్నాను అంటే అది నువ్వెక్కడున్నా బాగుండాలని నా ఆరు కోరుకుంది కాబట్టి, అంతేకాని నువ్వేదో మంచిదానివని కాదు. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి మా జీవితంలో కనబడ్డావంటే ఏం చేస్తామో మాకే తెలీదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్పి ఇంకా అలా అమర్ అయితే వెళ్ళిపోతాడు బాగిని తీసుకొని. ఇంకా బాగి అలా చూస్తూ ఉంటుందన్నమాట అమర్ వైపు. అమర్ ఇప్పుడు ఏం కాలేదు కదా అని చెప్పి అంటారు. లేదు నాకేం కాలేదని చెప్పి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు వెళ్ళి
పెళ్ళి అయితే చేసుకొని వస్తారు. ఇంక పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చి కొత్త కపుల్లా అడుగు ఇంట్లో పెడతారు అమర్ అండ్ బాగి. పిల్లలందరూ అది చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.